నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతిని పురస్కరించుకుని చీరాల గడియార స్తంభం కూడలిలోని ఆయన కాంస విగ్రహానికి చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసిన సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే చిరస్మరణీయుడని చీరాల శాసనసభ్యులు మద్దూరి మాలకొండయ్య అన్నారు. శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతిని పురస్కరించుకుని చీరాల గడియార స్తంభం కూడలిలోని ఆయన కాంస విగ్రహానికి చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య కూటమి నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చీరాల శాసనసభ్యులు మాలకొండయ్య మాట్లాడుతూ మానవ జాతి మనుగడ ఉన్నంత వరకు ఆదర్శమూర్తిగా ఆయన పేరు నిలిచిపోతుందన్నారు. సమాజంలోని కుల వివక్షను, అన్యాయాలను రూపుమాపడానికి, మహిళల హక్కుల పరిరక్షణ కోసం తన జీవితాన్ని దారపోసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. అణగారిన వర్గాల విద్యా ఉద్యమానికి శ్రీకారం చుట్టి 1848లో జ్యోతిరావు పూలే తన జీవిత భాగస్వామి సావిత్రిబాయి పూలేతో కలిసి పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారని, భారతదేశంలో మహిళలకు విద్యా హక్కుతో కూడిన ప్రాయోగిక ఉద్యమం ఆయన ద్వారానే మొదలైందన్నారు. భారత మహిళా విద్యా చరిత్రలో సావిత్రిబాయి జ్యోతిరావు పూలే దంపతులను అగ్రగాములుగా నిలిపిందన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శప్రాయుడని, పూలే అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, ఏఎంసీ చైర్మన్ కౌతర్పు జనార్దన్, చీరాల తెలుగుదేశం పార్టీ పట్న అధ్యక్షులు గోదుపర్తి వెంకట్ సురేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుదంటి చంద్రమౌళి, వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అది నిలబెట్టారు కాబట్టి ఇవాళ వచ్చి మనం వేసాం, లేకపోతే మనం ఎత్తుకోవాల్సి వచ్చేది. మళ్ళీ కొత్తగా మనం కూడా ఎత్తుకోవాల్సి వచ్చింది. జరగలేదు, చేశారు. కాబట్టి ఈరోజు మనం కూడా వచ్చి 4 మాటలు సెంటర్లో మేము కూడా ఉన్నాం, మాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని గట్టిగా మాట్లాడేటువంటి అవకాశం మనకు కూడా దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ పలు స్వచ్ఛంద సంస్థలతో సంయుక్త నిర్వహణలో చీరాల మహిళా మండలి సమావేశపు హాలులో చీరాల మున్సిపల్ పరిధిలోని మహిళా పోలీసులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల మున్సిపల్ చైర్మన్ మంచాల సాంబశివరావు, రూరల్ సిఐ శేషగిరిరావు హాజరయ్యారు. హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ నిర్మూలన 2017 చట్టం పైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు అన్నారు. డిసెంబర్ 1న అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, బాపట్ల జిల్లా హెచ్ఐవి నియంత్రణ సమీకృత వ్యూహం దిశ, చీరాల మహిళా మండలి హెల్ప్ స్వచ్ఛంద సంస్థ, టిఐ ఆశారేఖ మహిళా మండలి ఆధ్వర్యంలో హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల రూరల్ సిఐ పి శేషగిరిరావు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా వారికి మనోధైర్యం కలిగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, వారికి పథకాలు మొత్తం చేరువ అయ్యే విధంగా చూడాలని అన్నారు. అనంతరం చైర్మన్ మించాల సాంబశివరావు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వ్యాధి ప్రభావం కంటే వారి పట్ల చూపించే వివక్షత వల్ల మనోధైర్యం కోల్పోయి మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకోవడం, అనారోగ్యంతో క్షీణించి చనిపోవడం జరుగుతుందని, ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపైన అవగాహన కల్పించాలన్నారు. హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు వారి ఆస్తిలో భాగస్వామి ఉంటుంది. హెచ్ఐవి ఎయిడ్స్ బాలల పట్ల విద్యా వ్యవస్థలో వివక్షత చూపకూడదని, విద్య, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల మహిళా మండలి ప్రోగ్రాం మేనేజర్ కె వెంకట్రావు, ఏఎన్ఎం సియోని కుమారి, చీరాల మహిళా మండలి అవుట్రీచ్ వర్కర్లు, పిఈలు, చీరాల మున్సిపల్ పరిధిలోని మహిళా పోలీసులు, చీరాల మహిళా మండలి సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చీరాల మున్సిపల్ పరిధిలో మహిళా మండలిలో ఈ కార్యక్రమాన్ని రేపు డిసెంబర్ 1వ తేదీ ఎయిడ్స్ డే సందర్భంగా వారం రోజుల స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఈ రోజున మున్సిపల్ పరిధిలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులోని ముఖ్యాంశం ఏంటంటే
ఎయిడ్స్ 2017 చట్టం కింద ఎడ్యుకేటెడ్ పీపుల్ని, సమాజంలో విలువ గౌరవం ఉండి 10 మందిని ఎడ్యుకేట్ చేయగల శక్తివంతమైన నారీమణుల్ని ఎన్నుకోవటం జరిగింది. వారందరికీ కూడా ఈరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకు అతిథులుగా విచ్చేసినటువంటి శేషగిరిరావు గారు కానీ, సాగర్ అన్న, అలాగే కిరణ్ గారు, నేను కూడా రావటం జరిగింది. ఈ చట్టంలోని అంశాలను తెలుసుకోవటం జరిగింది. అలాగే ఈ శిక్షణకు వచ్చిన వాళ్ళందరూ కూడా తమ చుట్టూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఎయిడ్స్కి గురయ్యి సమాజంలో వివక్షకు గురైన వాళ్ళందరికీ కూడా మనోధైర్యాన్ని, మనోబలాన్ని అందించే విధంగా వీళ్ళందరూ తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు మహిళా మండలిలో అంతర్జాతీయ ఎయిడ్స్ దినం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసులు, రకరకాలైనటువంటి అధికారులందరూ కూడా ట్రైనింగ్ సెషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన చీరాల మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ సాంబశివరావు సార్ గారు రావడం జరిగింది. అట్లాగే సిపిఓ గారు, డైరెక్టర్ గారు, వీళ్ళంతా సమక్షంలో ఇక్కడ ఒక మంచి ట్రైనింగ్ సెషన్ నడుస్తుంది. ఇది ఈ ఎయిడ్స్ సంబంధించినటువంటి యాక్ట్ గురించి, ఎయిడ్స్ యొక్క బాధితుల గురించి, వాళ్ళకి మనం మనోధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకి మనం ఉన్నామని ఎలా తెలియజేయాలనే దాని గురించి ఒక మంచి సెషన్ ఒకటి ఏర్పడడం జరిగింది. ఈ సెషన్లో చాలామందికి నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి ఈ మహిళా పోలీసులు అందరూ కూడా దీన్ని అద్భుతంగా వినియోగించుకొని ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి హక్కులు, వాళ్ళకి మనం ఉన్నామని మనోధైర్యాన్ని ఇచ్చి మనలో కూడా కలుపుకొని అందరూ కూడా సమానంగా ఉండేదాని కోసం ఏర్పడిన ఈ యొక్క కార్యక్రమం, ఈ సెషన్ ఈ కొద్ది రోజుల పాటు వీళ్ళందరూ కూడా దీంట్లో నేర్చుకొని దీన్ని మంచిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా నేను నమస్కారం. నా పేరు బివి సాగర్. నేను హెల్ప్ స్వచ్ఛంద సంస్థ టిఐ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తుంటే మేదరమెట్లలో. ఈరోజు డిసెంబర్ 1 అంతర్జాతీయ ఎయిడ్స్ దినం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, బాపట్ల జిల్లా వైద్యారోగ్య శాఖ మరియు బాపట్ల జిల్లా దిశ ఆధ్వర్యంలో HIV ఎయిడ్స్ ప్రివెన్షన్ యాక్ట్ 2017 పైన చీరాల్లో ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మహిళా పోలీసులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో సమాజంలో HIV ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా నిర్మూలించడం లక్ష్యంతో, మరియు అదేవిధంగా ఎవరైతే HIV ఎయిడ్స్ బాధితులు ఉన్నారో వారికి మెరుగైన వైద్య సేవలు అందించడం, ఎవరైతే HIV ఎయిడ్స్ బాధితులు ఉన్నారో వారికి ఎటువంటి ప్రభుత్వ పథకాలు ఉందో వారికి తెలియజేయటం, ఎవరైతే వివక్షతకు గురవుతున్నారో ఈ చట్టంలో అటువంటి వివక్ష చూపే వారికి ఎటువంటి శిక్షలు ఉన్నాయో క్షేత్రస్థాయి వరకు పనిచేసే మహిళా సిబ్బందికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. మరి కొద్ది సంవత్సరాల్లో కానీ కొద్ది రోజుల్లో కానీ మనం అందరం కూడా HIV ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు లేని సమాజాన్ని నిర్మూలించుటకు మనందరం కూడా కంకణం కట్టుకుని పనిచేయాలి. అందరం చేయి కలుపుదాం, సమిష్టిగా పనిచేద్దాం, HIV ఎయిడ్స్ లేనటువంటి సమాజాన్ని నిర్మిద్దాం. అదే మన లక్ష్యం. బాధితుల పట్ల ప్రేమ, ఆప్యాయత, ఆదరణ కలిగి వారి యొక్క భవిష్యత్తు ఇంకా ఎక్కువ కాలం ఉండే విధంగా మనం ఇచ్చే ఆత్మస్థైర్యం వారికి ముందుకు సాగిస్తుంది. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే తప్పకుండా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఒక కేసు కూడా నమోదు కాకుండా చేయడానికి సాధ్యమైంది. దీనికి కేవలం ఏకైక మార్గం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఈ అవకాశం కలిగించినటువంటి అందరికీ ధన్యవాదాలు చెప్తాను. జిల్లా కలెక్టర్లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం రాత్రి మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. నేటి నుండి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు స్పీడ్ పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు రైతన్న మీకోసం ఎలక్షన్స్ కు సంబంధించి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల వ్యవసాయ అధికారులు, ఆర్టీఓలు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేటి నుండి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు స్పీడ్ పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు సందర్భంగా ఎలాంటి చిన్న సమస్య రాకుండా రైతుల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించారు. కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందామని. దీనికి జేసీ గారు, ఆర్డీఓలు, డిఎం, డిఎస్ఓ, ఏడీ అగ్రికల్చర్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారమ్మా? అనుపూర్ణ గారు ఉన్నారు. నెక్స్ట్ టీసీఎస్ మహేష్. నెక్స్ట్ రైస్ మిల్ కస్టోడియన్ ఆఫీసర్లు అటెండ్ అవ్వమన్నాను. సిఎస్డిటీలు అటెండ్ అవ్వమన్నారు. ఉన్నారు అందరూ? డిఎస్ఓ గారు ఓకే. ఇన్స్ట్రక్షన్స్ ఐ వాంట్ టు గివ్.
డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ఆర్టీఓస్ అండ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కూడా ఉండమన్నారు. డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఓకే. సో దిస్ ఇస్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ అటెండెన్స్. ఇప్పుడు చూస్తే నవంబర్ 27 నుంచి డిసెంబర్ 3 నెక్స్ట్ 1 వీక్ 28,225 మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్యాడీ మనకు హార్వెస్ట్ అవుతాయి. ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ హార్వెస్టెడ్. ఓకే, మనము 500 ఆడ్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. 500 ప్లస్ మెట్రిక్ టన్. ఇప్పటికి ఎంత అయింది? 568 మెట్రిక్ టన్స్. 568 మెట్రిక్ టన్లు మనం చేయటం జరిగింది. అంటే నిన్నటికి కంపేర్ చేస్తే రెట్టింపు అయింది. నౌ ఇది మళ్ళా రేపు రెట్టింపు అవ్వాలి. అంటే ఇట్ షుడ్ కీప్ ఇంక్రీజింగ్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో టుమారో మీరు అంటే ఎంత చేయాలి అనే టార్గెట్ నేను ఇవ్వలేను, కానీ మీరు ఆర్ఎస్కే వారిగా ప్లాన్ చేసి అవి ప్రొక్యూర్మెంట్ మొదలు పెట్టాలి. నౌ ఐ వాంట్ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీలో తహసీల్దార్స్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఎంపీడీఓస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అండ్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్. కంప్లీట్ హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ లో మనం చేయాలి. బికాస్ వీఆర్ హ్యావింగ్ ఇన్సెసెంట్ రెయిన్స్ ఫ్రమ్ 29. సో లెట్ us be very very careful. Kabatti we don't want any issue here. So this is my first instruction. The first instruction is that you have to start the procurement. ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా అవి మీరు మైక్రో లెవెల్లో చెక్ చేసి ఇది ఎందువల్ల ఇక్కడ స్టక్ అయిపోయింది, ఏం చేయాలా, ఎట్లా చేయాలా, యూ హ్యావ్ టు కీప్ ఆన్ క్లియరింగ్ ఆల్ దీస్ ఇష్యూస్. ఇస్ దట్ క్లియర్? తహసీల్దార్ భట్టి ప్రోలు, is it clear? Okay. Next instruction please note down is scheduling complete చేయాలి. అంటే ఇప్పటికే చూసుకుంటే 56 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో షెడ్యూలింగ్ స్టార్ట్ అయింది. 4000 మెట్రిక్ టన్స్. సో రేపటికి మనం 4000 మెట్రిక్ టన్స్ కి టార్గెట్ పెట్టాలి. మనం ఇంకా షెడ్యూల్ స్టార్ట్ చేయలేదు, వాళ్ళు షెడ్యూలింగ్ స్టార్ట్ చేయాలి. సో ప్రతి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి రేపు చేతి మొత్తం పని ఉండాలి. సో ఎంపీడీఓ భట్టి అమృతలూరు, ఇస్ దట్ క్లియర్ టు యూ? నమస్తే సార్, క్లియర్ సార్, థాంక్యూ సార్. సో నౌ ఇప్పుడు ఐఎమ్ రిపీటింగ్, ఎంపీడీఓ షుడ్ స్టార్ట్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ యాజ్ వెల్. GPS ఇట్ ఇస్ జస్ట్ 3,500 రూపీస్. అది వాళ్ళకి ఉపయోగం పడుతుంది రేపు. ట్రాక్టర్ అని మీరు చెప్పింది నేను ముందుగా నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ట్రాక్టర్స్ కావాలని కోరుకుంటారు, లారీస్ కావాలని కోరుకుంటారు. మీ ఫస్ట్ టైం గివింగ్ 100 వెహికల్స్ పర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టార్గెట్. GPS నంబర్ తో నెక్స్ట్ 24 రేపు అగైన్ 5 o'clock we will sit again. రేపు మేబీ సేమ్ టైం 6 o'clock 7 o'clock we will sit. ఓకే. సో ఇప్పుడు 6 మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ని రెస్పాండ్ అవ్వమనండి. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాపట్ల సార్. బాపట్ల. ఇస్ ఇట్ క్లియర్ అండి? yes sir, clear sir. ఎనీ ఇష్యూస్? బాపట్ల జిల్లా చీరాల మండలం వడరేవు కేపాల్ గెస్ట్ హౌస్ ప్రాంతంలో ఇటీవల ముంతా తుఫాన్ తాటికి కోతకు గురైన రోడ్డు తాత్కాలిక మరమ్మతులకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. వడరేవును అన్ని హంగులతో సుప్రసిద్ధి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. శుక్రవారం చీరాల మండలం వాడరేవు కేపల్ గెస్ట్ హౌస్ ప్రాంతంలో ఇటీవల ముంతా తుఫాన్ దాటికి కోతకు గురైన రోడ్డు తాత్కాలిక మరమ్మతులకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ ఇటీవల సంభవించిన ముంతా తుఫాన్ నేపథ్యంలో వాడరేవు నుండి పట్టి సుబ్బయ్యపాలెం వరకు 6 చోట్ల రోడ్డు కోతకు గురైందని అన్నారు. వాడరేవు కేపాల్ గెస్ట్ హౌస్ పాయింట్ వద్ద కోతకు గురైన రోడ్డును జిల్లా పరిషత్, మండల పరిషత్ నిధులతో సుమారు 45 లక్షల వ్యయంతో తాత్కాలిక రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుందని, మత్స్యకారులకు తుఫాన్ సమయంలో బియ్యం సరఫరా చేయడం జరిగిందన్నారు. అలాగే మత్స్యకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. భవిష్యత్తులో వాడరేవు తెర ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, ఎంపీడీఓ విజయ,
ఏఈపీఆర్ రామచంద్రుడు, సెక్రటరీ మురళి, బాపూజీ, కౌన్సిలర్ సల్లూరి సత్యానందం, నాయకులు పిక్కి నారాయణ, నాదెండ్ల కోటేశ్వరరావు, పారా యేసు, కూటమి నాయకులు, వాడరేవు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పాత్రికేయ మిత్రులకు, ఈ గ్రామ పెద్దలకు, మత్స్యకారులకు, ముఖ్యంగా మత్స్యకార వర్గాలకి అందరికీ ముందుగా నమస్కారాలు. దాదాపుగా నెల రోజుల పైనే మన ఈ యొక్క బీచ్ రోడ్లో 6 దగ్గరల వాడరేవు నుంచి వడ్డిసుబ్బయ్యపాలెం లోపు 6 దగ్గర గండ్లు పడ్డాయి. కాస్త లేట్ అయిన మాట వాస్తవమే, మత్స్యకారులకు అసౌకర్యం జరిగిన మాట కూడా వాస్తవమే. కానీ కలెక్టర్ గారు కొంచెం త్వరగా చేయమని చెప్పి మేము అడగడం, వారు ముందు ఒక ఆర్డర్ రిసీవ్ చేశారు. దాని ప్రకారంగా తాత్కాలికంగా ఈ యొక్క కల్వర్ట్స్ ద్వారా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దానికి రమారమి ఒక 40 లక్షలు ఖర్చు అవుతుంది. మరి అదే బ్రిడ్జెస్ అయితే 8 కోట్ల రూపాయలు కూడా బ్రిడ్జెస్ కోసం కూడా అంచనా వేయడమైంది. అది ప్రభుత్వానికి పంపించాం. తాత్కాలికంగా మరమ్మతులు చేయడం కోసం 40 లక్షల రూపాయలు కలెక్టర్ గారు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అధికారులు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం మా ఎంపీడీఓ గారి నిధుల నుంచి ఒక 20 లక్షలు, అలాగే సిఇఓ జడ్పీ జిల్లా పరిషత్ నుంచి ఒక 20 లక్షలు, మొత్తం 40 లక్షల దాకా దీన్ని ఖర్చు పెడుతున్నాం. భవిష్యత్తులో ఈ రోడ్డుని ఇప్పుడైతే 2 లైన్స్ గాను, రాబోయే రోజుల్లో ఇది 4 లైన్స్ గాను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఎటువంటి యాక్సిడెంట్ జోన్ లేకుండా అన్ని రోడ్లు కూడా ఈరోజు అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నం లాగా ఎట్లయితే ఉన్నాయో ఆ రకమైన రోడ్లు మనం చీరాల్లో తీసుకురాబోతున్నాం. టూరిస్టులు ఎవరు వచ్చినా సరే చాలా అద్భుతంగా చేశారన్న విధంగా తీసుకురావడం జరుగుతుంది. అలాగే 4 దగ్గరల వాష్రూమ్స్, షవర్స్ సంబంధించినటువంటి వాటిని కూడా మేము ఇప్పటికే ఆల్రెడీ మొదలుపెట్టాం. ఇక భవిష్యత్తులో అక్కడక్కడ కొన్ని దగ్గరల కొబ్బరి లాంటి చెట్లు సామూహికంగా నాటి మొత్తం మీద బీచ్ రోడ్లో ఈ రోడ్డు నిర్మాణం అయిన తర్వాత అన్ని దగ్గరలో కూర్చోడానికి కావాల్సినటువంటి బెంచెస్, అలాగే కొన్ని పంచాయతీలకి మేము అవకాశం కల్పించాం. వాళ్ళైతే కొన్ని మడత కుర్చీస్ లాంటివి కూడా ప్రొవైడ్ చేయమని చెప్పాం. ఇవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ కూడా పేద ప్రజల కోసం మరి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జాగ్రత్తగా ఆలోచించి చేస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు కొంత అసౌకర్యం జరిగిన మాట వాస్తవమే. దీన్ని త్వరలోనే రెక్టిఫై చేస్తున్నాం. ప్రజలెవరు కూడా వేరే రకంగా ఆలోచించక్కర్లేదు. కష్టపడి పనిచేసేది మనము. ఊరికే కొంతమంది పెద్ద రకం కోసం వస్తుంటారు, దయచేసి మీరు దాన్ని పట్టించుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు ముందుకెళ్తుంది. ప్రతి విషయంలో కూడా ఇవాళ వాటర్ విషయానికి వస్తే 1,95,00,000 రూపాయలు మంచినీళ్ళ కోసం నేను జలజీవన మిషన్లో ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా దాని వర్క్స్ కూడా జరుగుతున్నాయి. తీర ప్రాంతంలో ఉన్నటువంటి చాలా గ్రామాలకి మంచినీళ్ళ సదుపాయాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉన్న లింక్ రోడ్లన్నీ కూడా బాగు చేయబోతున్నాం. ఇంకా అలాగే హౌసింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున అప్లికేషన్స్ మా దగ్గరకు వచ్చినాయి. అవి కూడా త్వరలో చేస్తాను. అలాగే ఈ యొక్క వాటరేవ్కి రోడ్స్ లేవు. వాటికి గతంలో ఒక 30-40 లక్షలు ఇచ్చాను, కానీ ఈ రౌండ్లో 1 కోటి రూపాయలు వాళ్ళకి ఈ ఊరికి ప్రత్యేకంగా సీఎం ఎన్ఆర్జీఎస్లో రోడ్లు వేసుకోవడానికి రోడ్లు కూడా ఇచ్చాను. భవిష్యత్తులో ఇక్కడ చాలా దగ్గరలో నీళ్లు స్టాగ్నేట్ అవుతున్నాయి. వాటికి కూడా నెక్స్ట్ రౌండ్లో ఖచ్చితంగా, అంటే ఇక రాబోయేది ఎండాకాలమే కాబట్టి నెక్స్ట్ రౌండ్లో సముద్రంలోకి నీళ్ళు వచ్చే విధంగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి
ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా తెలియజేస్తున్నారు. స్కూల్స్ కూడా గ్రౌండ్స్ లేవు, అవి కూడా చూస్తున్నాను. ఇంకా వాటర్ ఇప్పుడు మీకు తెలుసు, ఏదైతే అరకు కాపీ అనేటువంటి షాప్ నాతో పాటు ఓపెన్ చేయించారు. భవిష్యత్తులో ఇలాంటివన్నీ చాలా వస్తాయి. మరి టూరిస్టులకి అందుబాటులో రావడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి పెద్ద మనసుతో మత్స్యకారులందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజున నేను వచ్చిన దగ్గర నుంచి కూడా మీకు తెలుసు, మరి ఇవాళ CMRF అయితేనే ఇంకేదైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పెద్ద ఎత్తున మీకు ఇప్పించడం జరిగింది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం చీరాల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మందులూరి మాలకొండయ్య ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అర్హులైన ప్రతి పేదవాడికి నివేశన స్థలాలు ఇవ్వడంతో వారి సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చీరాల శాసనసభ్యులు మద్దూరి మాలకొండయ్య అన్నారు. శుక్రవారం చీరాల ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దూరి మాలకొండయ్య ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ప్రజా సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. వివిధ రకాల పెన్షన్లు ఇవ్వడంతో పాటు సూపర్ 6 పథకాలతో ముందుకు దూసుకు వెళ్తుందన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని ఎమ్మెల్యే అన్నారు. చీరాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నామని, తమకే సమస్య వచ్చినా నేరుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలవవచ్చని ఆయన అన్నారు. నివేశన స్థలాల ఉన్న ప్రతి ఒక్కరికి పక్కా గృహాలు మంజూరు చేస్తామని అన్నారు. అయితే వీటి కోసం గడువు తేదీ 30వ తారీఖులోపు తమ దరఖాస్తులు అందజేయాలని, గడువు దాటిన వారు తమ అర్జీలను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందజేయవచ్చునని సూచించారు. ఇక ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా మొత్తం 261కి పైగా అర్జీలు రాగా వీటిలో ఇంటి నిర్మాణాల కోసం మరియు ఇంటి స్థలాల కోసం 220, పెన్షన్ల కోసం 29 అర్జీలు, ఇతరులు 12 అర్జీలు అందాయి. ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేపడుతున్న తెలుగుదేశం పార్టీపై వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతువరపు జనార్దన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ పట్న అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.